ఇంకా ఏం అవసరం ఉండదు. కాంగ్రెస్ అభ్యర్థులందరినీ సర్వేల ఆధారంగా ఫైనల్ చేశామని రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జి మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. చేవెళ్లలోని కేసీఆర్ గార్డెన్ లో చేవెళ్ల మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి, మాజీ జెడ్పీ చైర్పర్సన్ అనితారెడ్డి, రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ చైర్మన్ మధుసూదన్ రెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాళ యాదయ్యలతో కలిసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా శ్రీధర్ బాబు మాట్లాడుతూ రంగారెడ్డి జిల్లాలోని కార్పొరేషన్లు, మున్సిపాలిటీలో కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామని అన్నారు. రెండేళ్లుగా పల్లెసీమలు, పట్టణాల అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామన్నారు. సర్పంచ్ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలిచామని, రెండేళ్లలో అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని చెప్పారు. పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తామన్నారు. శంకర్పల్లికి సంబంధించి అటు మోయినాబాద్లో 26 వార్డులకు సంబంధించి, చేవెళ్లకు సంబంధించిన 18 వార్డులకు సంబంధించి, అదేవిధంగా శంకర్పల్లికి సంబంధించిన 15 వాళ్లకు సంబంధించిన ఎన్నికలు జరుగుతూ ఉన్న సందర్భంలో యావత్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అన్ని విభాగాలకు సంబంధించిన మిత్రులందరూ కూడా కాంగ్రెస్ పార్టీ నిర్ణయం చేసిన అభ్యర్థులకు సంబంధించి ఈరోజు ఒక తాటిపై నడుస్తూ అందరినీ కూడా గెలిపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఏకాభిప్రాయంతో ప్రధానంగా సర్వేల ఆధారితంగా మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల నిర్ణయం చేయటం జరిగింది. శాస్త్రీయబద్ధంగా ఉండాలి, ఆర్గనైజేషన్ పరంగా ఉన్న వ్యవస్థ కూడా అని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలు అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి నేతృత్వంలో, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఈ ఎన్నికలకు సంబంధించి మేము గత 2 సంవత్సరాల నుంచి మరి రాష్ట్ర ప్రగతిలో ఓ పక్షాన పల్లెసీమలు, ఇంకో పక్షాన పట్టణాలు అభివృద్ధి చేయాలనే ఆకాంక్షతో అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ మొన్న జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మీరందరూ కూడా చూసిండ్రు. ఇదే రంగారెడ్డి జిల్లాలో అత్యధిక స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలిచి మరి గ్రామీణ ప్రాంతంలో ఉంటున్న మా ఓటర్ మహాశయులందరూ కూడా మరొకసారి మాకు ఆశీర్వాదం పలకటం మీరందరూ కూడా చూడటం జరిగింది. ఏదో పట్టణాలకు సంబంధించి వార్డుల వారీగా ఎన్నికలు నమ్మవు, దానిపైన సొమ్ము చేసుకునే ప్రయత్నం చేస్తారు. వారు చెప్పినప్పుడు ఏం చేయలేదు. వారు కూడా 10 సంవత్సరాల కాలంలో 2 సార్లు మేనిఫెస్టో పెట్టినట్టు దాన్ని అమలు చేసింది 20%. మా 6 గ్యారంటీలో సింహభాగాన్ని అమలు చేస్తేనే 2 సంవత్సరాల్లోనే ఇంకేం చేయలే, స్వర్గాన్ని ఎందుకు చూపెడతలేమని అడుగుతున్నారు. వారికి మమ్మల్ని అడిగే హక్కు లేదు. ప్రజలకు మేము అర్థమయ్యే విధంగా మా ఆర్థిక వ్యవస్థను దారిలో పెట్టే ప్రయత్నం చేస్తూ ముందుకు నడుస్తూ ఉన్నాం. ఖచ్చితంగా కూడా ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. మేము ప్రజలకు కూడా అభయం ఇస్తూ ఉన్నాం. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టి సంబంధించి ఎన్నికలు జరుగుతూ ఉన్న సందర్భంలో మేము ఈ 2 సంవత్సరాల్లో చేసిన అనేక సంక్షేమ కార్యక్రమాలు, ప్రధానంగా అభివృద్ధి కార్యక్రమాలు రాబోయే 3 సంవత్సరాలు కానీ దీర్ఘకాలికంగా దాదాపు ఇంకో 10-15 సంవత్సరాలు ప్రణాళికలు సిద్ధం చేసుకొని ముందుకు నడుస్తూ ఉన్నాం. రంగారెడ్డి జిల్లాకు సంబంధించి ప్రధానంగా ఎన్నో సంవత్సరాలుగా ఇదే ప్రధానమైన రహదారి విషయంలో చాలామంది మాట్లాడారు. ఓ ప్రక్కన బీజేపీ 12 సంవత్సరాలు అధికారంలో ఉంది. 10 సంవత్సరాల కాలం పాటు టీఆర్ఎస్ పార్టీ